హలో హాయ్ అండి. ఈరోజైతే మా గార్డెన్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నానండి. దానికోసం అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ మార్పులు ఏంటి అనేది. ఇప్పుడైతే నేను కొంచెము ఇక్కడ మట్టి కలుపుకునే విధానాన్ని చూపిస్తున్నానండి. కొంచెం హార్వెస్ట్ ఉన్నది, హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఈ మట్టి అనేది ఇందులో నేను రెడ్ సాయిల్ వేసుకున్నాను, అలాగే వర్మీ కంపోస్ట్ వేసుకున్నాను, ట్రైకోడర్మా, సూడోమోనా, ఎప్నోసాల్ట్ ఇవి వేసుకున్నానండి. కొంచెం సీవీడ్ కూడా వేసుకొని ఇలా కలుపుకొని ఒక గ్రో బ్యాగ్లో నింపుకుంటున్నానండి. అలాగే మనము ఎరువులు ఈ రోజైతే నేను ఎండాకాలంలో పశువుల ఎరువు ఇవ్వాలని అనుకుంటున్నాను. అందుకోసమని ప్రతి మొక్కకి పశువుల ఎరువు అనేది ఇస్తున్నానండి. ఇది బాగా మక్కిన పశువుల ఎరువు అండి. మనకు ఇంకా కొంచెం డ్రైగా పౌడర్గా కూడా ఉంటుంది. ప్రజెంట్ నేను మెయిన్ది తీసుకున్నాను కాబట్టి ఇదంతా ఇలా ఒక్కొక్క మొక్కకైతే వేస్తున్నాను. ఇలా ప్రతి మొక్కకు వేసుకొని మనము దీన్ని లిక్విడ్గా కూడా చేసుకోవచ్చండి. నేను ఇలా ఎరువులు ఇచ్చుకున్న తర్వాత ఇది మొత్తము కౌ మెన్యూర్ అండి, ప్యూర్ నాటు ఆవుల ఎరువు అండి. ఇది నేను ఒక 2-3 బ్యాగ్స్ అనేటివి తెచ్చుకున్నాను. వాటిని అనేటివి ఇట్లా మొక్కలకి ఇచ్చుకుంటున్నాను, ఫ్రూట్ ప్లాంట్స్కి ఇట్లా ఇచ్చుకుంటున్నాను. మరియు పూల మొక్కలకైతే నేను వేరేది రెడ్ సాయిల్ అనేది ఇచ్చుకున్నానండి. అలా ఇచ్చేసేసుకొని మొత్తం ప్రతి ఒక్కదానికి ఇలా ఇచ్చుకున్న తర్వాత మనము కావాలి అని అంటే దీనికి కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్ ఉడకంగా ఇచ్చుకోవచ్చండి. నేను లిక్విడ్ ఫర్టిలైజర్ ఉడకంగా చూపిస్తాను, లిక్విడ్ని ఎలా తయారు చేసుకొని ఎలా ఇచ్చుకోవాలా ఏంటి అనేది. ఇంతకు ముందుకు నేను కొన్ని ఫ్రూట్స్వి అన్నీ లిక్విడ్ ఫర్టిలైజర్ చేశాను కదా. ఇలా ఈ ఎరువులు ఇచ్చిన తర్వాత ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది నేను మొత్తము వాటర్లో డైల్యూట్ చేసేసి మొక్కలకు ఇవ్వాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నేను కొంచెం వీడియోలు లేట్గా పెడుతున్నాను. కారణం ఏంటంటే నేను నా గార్డెన్ అంతా క్లీనింగ్ పర్పస్ చేస్తున్నానండి. నెక్స్ట్ మీకు చూపిస్తాను నేను ఎలా క్లీనింగ్ చేసుకున్నాను, గార్డెన్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసాను, ఏంటి ఏది అనేది మొత్తం క్లియర్గా చూపిస్తాను. అందుకోసమే నేను వీడియోస్ అనేటివి రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. అలాగే కొంచెం బిజీగా ఉండి పనులు ఉండడం వలన నేను వీడియోస్ ఉడకంగా కంప్లీట్గా రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. నెక్స్ట్ అయితే కంప్లీట్గా మొత్తం పెడతానండి. ఇప్పుడైతే ఇక్కడ నేను లిక్విడ్ చూస్తున్నారు కదా, ఇది ఇంతకు ముందుకు మీకు షార్ట్ వీడియోలో చూపించాను. మనము ఇంట్లో ఉన్న వేస్టేజ్ తొక్కలతో తయారు చేసుకున్నది చాలా బాగా మంచిగా పర్మెంటేషన్ అయ్యిందండి. ఇది నేను ప్రతి ఒక్క మొక్కకు అనేది ఇచ్చుకుంటూ ఉన్నానండి. ఈ ఎండాకాలంలో మనకి ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్ అయితేనే మొక్కలు బాగా ఉండి ఉంటాయి. నా మొక్కలు అయితే చాలా బాగున్నాయి, కానీ నేను ఈసారి అయితే ఎండాకాలం వచ్చేటప్పటికి మొత్తము కూరగాయలు అనేటివి తీసేసానండి. ఎందుకు అనేది ఉడకంగా నెక్స్ట్ వీడియోలలో నేను చెప్తాను. ఎందుకు తీసేసాను, ఎందుకు మా కూరగాయల హార్వెస్ట్ చూపించలేకపోతున్నాను అనేది ఉడకంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ప్రజెంట్ ఇప్పుడైతే నేను ఇవన్నీ ఇలా మొత్తము లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ప్రతి ఒక్క మొక్కకి ఇచ్చుకుంటున్నాను. ఫ్రూట్ ప్లాంట్స్ అయితే చాలా బాగా అవుతున్నాయండి. మొక్కలు అనేటివి మంచిగా అందుతున్నాయి. మన ఛానల్లో ఇలాంటి మంచి అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటానండి. నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది, చూడండి.